ఆయన కమ్యూనిస్టు భావాలతో పెరిగారు. విద్యార్థి దశలో సిపిఎం పార్టీ అనుబంధ సంస్థలైన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ లో పనిచేశారు. దాంతో 2004లో సిపిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యారు. అయితే 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ఎందుకు అనేది ఈ స్టోరీలో చూడాల్సిందే. అనంతపురం జిల్లా ఒరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన వై విశ్వేశ్వరరెడ్డి ఎస్వి యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశారు. అయితే విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు భావాలతో పెరగడంతో సిపిఎం పార్టీ అనుబంధ సంస్థలైన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ లో పనిచేశారు. ఈ క్రమంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సిపిఎం అభ్యర్థిగా ఒరవకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి టీడీపీ అభ్యర్థి పయ్యావుల చేతిలో ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2009లో ఆ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి మరోసారి ఓటమి పాలయ్యారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వేశ్వరరెడ్డి 2014లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019, 2024లో జరిగిన ఎన్నికల్లో 2 పర్యాయాలు పయ్యావుల కేశవ్ చేతిలో వరుసగా ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న 2014 నుండి 2019 వరకు ఈ 5 ఏళ్ల కాలం రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. దీంతో నియోజకవర్గంలో వైసీపీ నుండి గెలిచిన విశ్వేశ్వరరెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో గత 40 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం, ఓడిన అభ్యర్థి పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో గత 40 ఏళ్లుగా నియోజకవర్గం ప్రజలు అధికారానికి దూరంగా ఉంటున్నారని, దాంతో ఒరవకొండ అభివృద్ధికి ఆమడ దూరం ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే విశ్వేశ్వరరెడ్డి కమ్యూనిస్టు భావాలతో పెరగడంతో ఆయనకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమ పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిధులను తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం నుండి కలిసి పనిచేయలేకపోయారు. దీంతో నియోజకవర్గంలో గత 5 ఏళ్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మృదు స్వభావిగా ప్రజల చేత మన్ననలు పొందినప్పటికీ తమ పార్టీ అధికారంలో లేకపోవడం పెద్ద మైనస్గా చెప్పవచ్చు. అయితే పార్టీ అధికారంలో లేకున్నా తన వంతుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారనే టాక్ కూడా అక్కడక్కడ వినిపిస్తుంది. నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా వచ్చిన బడ్జెట్ను కార్యకర్తల ద్వారా పని చేయించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి ఓటమి చెందినప్పటికీ శివరామిరెడ్డి వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగారు. కానీ ఆ 5 ఏళ్లు పయ్యావుల కేశవ్ ఒరవకొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీగా శివరామిరెడ్డి ఇద్దరూ కూడా
సమన్వయంతో ముందుకు వెళ్లి ఉంటే ప్రభుత్వం నుండి నిధులను తీసుకొచ్చి ఉరవకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే అవకాశం ఉండేది. అయితే అలాంటి ప్రయత్నాలు నేతల మధ్య కనిపించలేదని, దాంతో నియోజకవర్గంలో ఆ 5 ఏళ్లు అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.